హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ గాజీ ప్రసాద్ మూవీ ఆర్టిస్ట్ విశాఖపట్నం. ఈరోజు టాపిక్ ఏంటంటే మొన్న శనివారం నాడు నేను సింహాచలం వెళ్ళినప్పుడు జ్యోతిష్యులు ఉంటారు కదా, చిలక జ్యోతిష్యులు. వాళ్ళు అడ్రస్లు వేసుకొని వాళ్ళు అక్కడ మామూలు చిలక జ్యోతిష్యులు చెప్పుకుంటున్నారు. అన్నీ ఉంది, బాగా ఉంది. పైకి వెళ్ళిపోయా. రిటర్న్ వస్తున్నప్పుడు ఆ డేట్ 19వ తారీఖు శనివారం. రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ళు మన ఫస్ట్ పాదం కంటే ఫస్ట్ పాదం ఉందా ఎంట్రన్స్ మెట్లు ఎక్కుతున్నప్పుడు దేవుడు దాటి ముందుకు చాలా దూరంతో కొత్తగా ఇప్పుడు మళ్ళీ సైడ్ నుంచి వేరే ఒక మెట్లు కడుతున్నారు కొత్తవి రైట్ సైడ్లో. దిగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చికెన్ వండుకొని తింటున్నారు. ఎక్కడ కొండ మీద. అది కూడా మామూలుగా మన ఇంట్లో ఏం చెప్తారు, అసలు గుడికి వెళ్ళినప్పుడే చికెన్ తినకుండా వెళ్ళండి, అసలు నీసు ముట్టుకోకుండా వెళ్ళండి అని చెప్తారు. ఆ తప్పు చేయదు. కానీ వాళ్ళు ఉదయం అంతా మన మతం కోసం ప్రచారం చేసుకొని మతం మీద బతికి మతం మీద డబ్బులు సంపాదించి అదే దేవుడి యొక్క ప్రతిష్ట తీస్తున్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడడం దీనికోసం. కానీ చెప్పింది ఏంటంటే ఈ న్యూస్ మీరు కొంచెం స్ప్రెడ్ చేస్తారు, షేర్ చేస్తారు. ఇది అందరికి తెలిసే విధంగా ట్రై చేస్తారని కోరుకుంటున్నాం. సింపుల్గా మీరు షేర్ చేయాల్సిందే, ఏమీ లేదు. దీనికోసం ఉన్న అధికారులు కానీ ఎవరైనా సరే దాని మీద స్ట్రిక్ట్గా కొంచెం వాళ్ళ ఒక బాధ్యత చూపించాలి కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి పనులు చేయడం నాకు నచ్చలేదు. నేనే మామూలుగా శనివారం మామూలుగా మనం కాదు, శనివారం ఆదివారం ఏ రోజైనా సరే నీసు తినకుండా వెళ్ళడానికి మనం మ్యాక్సిమం ట్రై చేస్తాం. మ్యాక్సిమం నీసు తినకుండా వెళ్తాం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. అలాంటి అదే దేవుడు అదే గట్టు మీద మెట్ల మీద ఎలాగంటే ఎది కూడా ఎక్కడ కిందనైతే పర్వాలే, మనం ఫస్ట్ పాదం ఎక్కిన తర్వాత పూర్తిగా పైకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోని వాళ్ళు చిలక దోసం చెప్తున్నారు. ఎర్రబట్టలు వేసుకున్నారు చూడండి, కాళ్ళు సీసీ కెమెరాలు కూడా చెక్ చేసుకోండి. వెళ్ళాడు బాగా. రిటర్న్లో వచ్చినప్పుడు మటుకు అరౌండ్ 8:30 9 అవుతుంది నైట్ దిగుతున్నప్పుడు. ఆ టైంలో వాళ్ళు ఏంచి చికెన్ వేసుకుని తింటున్నారండి గుడి మీద. ఇది మటుకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నెక్స్ట్ చాలా బాధ అనిపించింది. దానికి తోడు ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఉదయం లేస్తే దేవుడి పేరు మీద ఉంటారు. మనమైతే ఎప్పుడో ఒకసారి రీల్స్ వస్తాం, వాళ్ళు అక్కడే ఉంటారు, దేవుడి పేరు మీద ఉంటారు. దేవుడి పేరు జ్యోతిషాలు చెప్పుకొని నీకు ఆ దేవుడు ఈ దేవుడు మూలికలు ఇస్తాం, అది ఇస్తాం, ఆ మంత్రాలు చదువుతామని. వాళ్ళు తినొచ్చు, నీసు తినడం తప్పైతే కాదు. కాకపోతే ఆ గుడి మీద తినడం అనేది చాలా తప్పు. దీనితో నాకు ఎనిమ సహకరిస్తారు, నాది మీరు షేర్ చేయండి. ఈవెన్ అక్కడ సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తే డిఫరెంట్గా వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ దగ్గర 4 గ్రూపున్నారు, ఎర్రబట్టలు వేసుకొని తలకు పాగాలు కట్టుకొని తిన్నప్పుడు కూడా అదే వాటితో ఉన్నారు వాళ్ళు. అక్కడ వండుకున్నారు, తెచ్చుకుంది కూడా కాదు. దట్ ఈస్ నాట్ ఏ పర్సన్. నేను చూశాను, ఆ డెక్సల్ని తీసి వేసుకుంటున్నారు వాళ్ళు. ఏదైతే 100% నాట్ గుడ్. దీనికోసం మన హిందూ సాంప్రదాయాలు పట్టించుకునే వాళ్ళు కానీ, మన హిందూ మతం కోసం పోరాడే వాళ్ళు కానీ దీనికోసం వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఒక్కడి వల్ల ఇదైతే కాదు. అది నేను కూడా దీన్ని విశ్వ హిందూ పరిషత్లో కూడా పెడతాను, వాళ్ళకి కూడా ఇది ట్యాగ్ చేస్తాను. కానీ దీనికోసం చాలా చాలా బాధాకరం అండి ఇది మటుకు. ఎందుకంటే అలాంటి పనులు చేయకూడదు. ఆ రోజు ఉదయంకి వెళ్తారు, బాగా మనుషులను కూర్చోబెట్టి చెప్తున్నారు, ఆ జ్యోతిషం చెప్పుకొని మీకు అది ఇది అని చెప్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు మొక్కలు వేసుకొని తింటున్నారు. చాలా ఘోరం ఇది. ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈవో కానీ ఎవరైనా, అది ఏమంటారు వాళ్ళని, దేవుడు వాళ్ళు ఈవో ఉంటారు కదా, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి న్యూస్ వెళ్ళేలాగా జరిగితే మంచిదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళకి బాగోదు, మనకి బాగోదు. ఇలాగ మన హిందువులకి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళే తింటారు మనమేం తినలేమా, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా తినేసి ఎక్కుతారు, వాళ్ళు కూడా తెచ్చుకొని బిర్యానీ పార్సల్ తెచ్చుకొని తింటారు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. దిస్ ఇస్ నాట్ గుడ్. ఇది అందరికీ షేర్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై.